హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెకానికల్ అబ్బాయి హుండై న్యూ క్రెటా ఓకేనా. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అంటే డ్యూక్లెస్ ట్రాన్స్మిషన్ ఓకేనా. కస్టమర్ కంప్లైంట్ వచ్చి నాకు వెహికల్ పికప్ లేదు అని కస్టమర్ కంప్లైంట్ చేశాడు ఓకేనా. రన్నింగ్లో అంతా పికప్ బాగుంది కానీ మూవింగ్లో మాత్రం పికప్ లేదు అని కస్టమర్ కంప్లైంట్ చేశాడు ఫ్రెండ్స్ ఓకేనా. ఈ కార్ వచ్చి డ్యూక్లెస్ ట్రాన్స్మిషన్ ద్వారా మనం గియర్ బాక్స్ రిమూవ్ చేయకుండా క్లచ్ కండిషన్ ట్యాబ్లో చూసి చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా. అది ఎలాగో ఇది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా. ఫస్ట్ వచ్చి కీ ఆన్ చేసి చూడండి ఫ్రెండ్స్. కిలోమీటర్ వచ్చి 1,00,000 పోయింది ఓకేనా కిలోమీటరు ఓకేనా. దాని స్కాన్ టూల్ వేసి మనము క్లచ్ కండిషన్ చెప్పొచ్చు ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి. ఫస్ట్ స్కాన్ టూల్ కనెక్ట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, స్కాన్ టూల్ కనెక్ట్ చేసినాను ఓకేనా. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చి వెహికల్ సర్టిఫికేట్లో పోవాలి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, 80 డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత 6 పాయింట్స్ వస్తుంది. దాని చూడండి ఫ్రెండ్స్, క్లచ్ కంపెన్సేషన్ ఆఫ్ వాల్యూ సెట్టింగ్స్ ఉంది కదా, దాని కింద వచ్చి క్లచ్ ది వేర్ అమౌంట్ ఆఫ్ క్లచ్ క్లిక్ చేయాలి. కంటిన్యూ నొక్కాలి. చూడండి ఫ్రెండ్స్, టర్న్ ఆన్ ది ఇగ్నిషన్ ఆన్, స్టాప్ ది ఇంజన్, షిఫ్ట్ యువర్ పార్కింగ్ మోడ్లో ఉండదు, ఇగ్నిషన్ ఆన్లో ఉండదు ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ రన్ కొట్టాలి. రన్ కొట్టేసి ఓకే ఓకే నొక్కాలి. తర్వాత ఓకే నొక్కాలి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్లచ్ వచ్చి బ్లూ కలర్ ఉంది కదా, బ్లూ కలర్ వచ్చి మనకు అంత వాడుకోవచ్చు. సెకండ్ క్లచ్ వచ్చి 31% ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్లచ్ వచ్చి 18.5% ఉండదు క్లచ్, అంతే ఉండదు. సెకండ్ క్లచ్ వచ్చి 31.5% ఉండదు క్లచ్ కండిషన్ ఓకేనా. రెడ్ వచ్చి వాడేసింది, బ్లూ వచ్చి ఉండేది ఇంకా ఓకే కండిషన్ ఓకే ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 50% పైన అరిగిపోయింది ఓకేనా. ఈ క్లచ్ మార్చుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా. డన్. ఇలాగనే మనం క్లచ్ రిమూవ్ చేయకుండా డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్లో ట్యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఓకేనా. ఓకే ఫ్రెండ్స్.